ఎలా రాయగలిగే ఉంటే రాముని యొక్క అనుగ్రహం, మా సంతోష్ యొక్క చల్లని ప్రేమ ఇంత దూరం లాక్కొచ్చింది. మీ అందరినీ దర్శించే భాగ్యం, భగవత్ సేవ చేసి భగవత్ నామం పరమాత్మ సన్నిధానంలో వినిపించే అవకాశం ఇచ్చినందుకు పరమాత్మ యొక్క దివ్య పాదాలకు శతాధిక సహస్రాధిక వందనాలు సమర్పిస్తున్నాను. ధన్యవాదాలు. ఈ యొక్క గొప్పదైనటువంటి రామ తారక జప యజ్ఞ సహిత సహస్ర చండీ యాగంలో ఇటువంటి మహత్తరమైనటువంటి కార్యక్రమాలు పెడుతూ విశేషంగా, ఎందుకంటే ఇటువంటి పెద్దవారిని మనం ఎప్పుడూ మనం ఇటువంటి వారిని చూడము, ఎందుకంటే చాలా అరుదు. సర్జరీ అయి కూడా కేవలం ఇప్పటి అంటే అప్పుడు రామదాసును వారు చూడలేం, కానీ ఇప్పుడు చూస్తున్న రామదాసు రూపకంగా ఉన్నటువంటి సంతోషం మనం చూస్తున్నాము. బలవంతాన మనందరి చేత ఇంతసేపు కూర్చుని పెట్టి రామనామాన్ని మనకు అనిపించారు. ఎందుకంటే రామనామ హరికీర్తన వల్ల వేదాధ్యయనం చేస్తే ఎంత ఫలం వస్తుందో హరికీర్తన వల్ల అంతే ఫలం వస్తుంది సమానంగా. కాబట్టి మనందరి చేత అటువంటి పుణ్యాన్ని చేయించగలుగుతున్నటువంటి రామదాసు మన సంతోష్ శర్మకు మనం అందరం ధన్యవాదాలు. అందులో వారు కూడా ఏంటంటే శివకేశవ అభేదాన్ని తెలుపుతూ ఆ యొక్క రామ కథను చెబుతూ శివుణ్ణి కూడా కలిసి అటువంటి భేదం లేనటువంటి నిరూపిస్తూ వారు ఇంత చక్కని కథ మనకు అందించారు. నిజంగా మనకు చలి అనుకున్నాం కానీ చలి లేదు, ఏది లేదు, చలి అంతా కూడా ఎక్కడో వెళ్ళిపోయింది. తాతయ్య కేవలం వచ్చి వెళ్తే చాలు అనుకున్నాం. మేము గుంటూరు కూడా వెళ్ళొచ్చాం టెంట్ పడ్డప్పుడు. ఎందుకంటే ఇప్పుడు కనీసం వారానికి ఒకసారి 10 రోజులకు ఒకసారి ఇప్పుడు కూడా సంబంధ బాంధవ్యాలు ఎప్పుడు కూడా మనం ఒక్కసారి కలిసామంటే వాళ్ళతో లైఫ్ టైం ప్రయాణం చేయాలి జీవితకాలం అంతా కూడా. అప్పుడప్పుడు కొంచెం గ్యాప్ వచ్చినా కూడా మరలా ఫోన్ చేస్తుంటారు. సంవత్సరమైనా 2 సంవత్సరాలైనా తాతయ్య గారితో మాత్రం అప్పుడప్పుడు మాట్లాడుతూ ఉంటాను. నేను గుంటూరు దాకా కూడా మా తిరుమల మామ తర్వాత రఘునందనరావు గారు మేమంతా కూడా వెళ్ళి వారిని చూసి వచ్చాం వారికి ఆ సమయంలో. కాబట్టి మైత్రి చాలా ముఖ్యమైనటువంటిది. కేవలం వారు ఒక ప్రేమతోనే వచ్చారండి. ఇక్కడ ఏది ఆశించాలి, కేవలం 20 రోజుల ముందు ఇలా అనుకుంటున్నాను తాతయ్య మీరు రావాలి అంటే శ్రీనివాసనే అడగండి. ఎందుకంటే తనే తీసుకొని రావడము తీసుకొని వెళ్ళడము. నేనంతా చాలా జాగ్రత్తగా ఒక పెద్ద వెహికల్ మాట్లాడుకుంటున్నా ఎంత ఖర్చైనా సరే తాతయ్య వచ్చి ఒక అడుగు పెట్టి వెళ్తే చాలు అని అనుకున్నాము. 2006 నుండి ఇలానే జర్నీ జరుగుతుంది. తాతయ్యతోనే కాదు ఇక్కడ ఉన్నటువంటి వాళ్ళందరితో కూడా ఇలానే జీవితకాలం అంతా కూడా అలా మీ ఇంట్లో ఒక కుటుంబ సభ్యుడిగా భావించి ఇలాంటి మంచి కార్యాల్లో నేను కాదు ఇక్కడ వీళ్ళంతా కూడా చెప్తున్నారు మనం అందరం కూడా రాముడికి దాసులమే. ఇలా మనం అందరం కలిసి ఇంకా అద్భుతమైనటువంటి కార్యక్రమాలు చేద్దాం. జై శ్రీరామ్, జై శ్రీరామ్. భగవద్ అనుగ్రహ ప్రాప్తిరస్తు అని కోరుకుంటూ ఏమీ తీసుకోకుండా వెళదాం అనుకున్నాను. నువ్వెట్టా వెళతావురా అన్నాడు రాముడు. సరేనే ఇప్పించు, ఇంకో తోట ఇచ్చుకుంటాను. మా గురుగారు ఒక మాట అన్నాడు, పుచ్చుకొని పుచ్చుకొని ఈ చేతులు పుచ్చిపోతాయిరా, కాస్త ఇచ్చుకోవటం కూడా నేర్చుకోండిరా. మంచి చోటు కనబడితే ఇచ్చి ధన్యోహం అనుకోరానే. ఆయన చెప్పిన మాట యథార్థం. దాన్ని ఆయన శిష్యుడిగా పెద్దలందరూ చెప్పిన మాట ఇదే. అందుకనే వాళ్ళను పెద్దలు అన్నారు. వారి మాటలు నడిచేటువంటి అనుగ్రహాన్ని ఇంకా కలిగించమని, ఇంతమంది పరమ భాగవతుల మధ్య ఎంతమంది ఉన్నారని కాదు, 1000 మందిలో చెప్పొచ్చు, 100 మందిలో చెప్పొచ్చు. సరే ఆ రోజులన్నీ గడిచిపోయినాయి. ఇంత చక్కని శ్రోతల మధ్య చక్కని తండ్రి రామయ్య, చల్లని తల్లి సీతమ్మ మనకు భగవన్నామం చేసుకునేటువంటి అదృష్టం కలిగించిన సీతారాములకు సాష్టాంగ నమస్కారం, పార్వతీ పరమేశ్వరులకు నమస్కారం. పరమ భాగవతుల యొక్క దివ్య పాదాల విద్యాలకు పరిపూర్ణమైనటువంటి మనసుతో నమస్కరిస్తూ జై గురుగారు
మీరు చెప్పిన దానికి కరెక్ట్గా మా సంతోష్ స్వామి మా భవానమ్మ ఇద్దరు అట్టనే ఇద్దరు మాకు ఈ గుడి కట్టేటప్పుడు వారు దీనికి వాద్య సహకారం చిందించినటువంటి శ్రీనివాసన్ అన్న భక్తులందరూ తరఫు నుండి ఇస్తున్నామంటే ఇదంతా కూడా మీరందరూ ఇస్తున్నట్టే. ఇక్కడ మీ అందరి తరఫు నుండి విప్రో ద్వారా ఇప్పిస్తే ఏంటంటే అందరికి కూడా అది చెందుతుంది కాబట్టి. రాధాకృష్ణ శేషన్న ఇద్దరు కష్టపడి ఇద్దరు నూరారా పుడతా ఏం చదువుకుంటున్నావు ఎందుకంటే మాది డిపార్ట్మెంట్ కాబట్టి రిటైర్ అయ్యి 20 ఏళ్ళైనా వాళ్ళని చూస్తే సంతోషం. వాళ్ళ మార్కండి ఏళ్ళ ఉన్నాం మాకు చదువుకుంటున్నా అన్యావదన చేసుకుంటావా అమ్మ రేపు పొద్దున్న 6:30కి హోమం స్టార్ట్ అవుతుంది. దయచేసి భక్తులు త్వరగా ప్రసాదం తీసుకొని త్వరగా అంటే ప్రసాదం నెమ్మదిగానే తీసుకోండి, అంటే త్వరగా వెళ్ళి తీసుకోండి. తీసుకుని 6:30-7 గంటల వరకు రావాల్సిందిగా కోరుతున్నాం. ఎందుకంటే రేపు ఇది 1000 పాలనలు చేసినటువంటి హవనాలు అనేటువంటిది మధ్యాహ్నం మనకు 12:30-1 గంట అవుతుంది కాబట్టి 6-6:30 ప్రారంభం చేస్తేనే సిద్ధమైనది. ఇప్పుడు వంట వాళ్ళు కూడా స్నానాలు చేస్తున్నారు. 12 ప్రారంభం చేస్తాం. దాదాపు ఒక్కొక్క హోమగుండంలో 80 కిలోలు అంటే కనీసం 100 కిలోల పాయసాన్ని స్వచ్ఛమైనటువంటి ఆవు నెయ్యితోని గోవింద రైస్తోని గోఆధారమైనటువంటి ఆ బియ్యంతోని మనం పాయసం అనేటువంటిది చేస్తుంది. సమిధలు కూడా ఎక్కడ కూడా కాంప్రమైజ్ కాకుండా ఎండినటువంటి మోదక సమిధలు తెచ్చాం. మీ అందరి తరఫు నుండి ఇది చేసేటువంటిది మేము కాదు, మాకు పనిముట్టుగా ఉంచి మీ అందరికీ కూడా క్షేమం జరగాలి, లోకానికి క్షేమం జరగాలి. అందరూ కూడా 6:30-7 గంటలకు రావాల్సిందిగా కోరుతున్నాం. అందరూ కూడా ప్రసాదం తీసుకుని వెళ్ళవలసిందిగా సవినయంగా ప్రార్థిస్తూ, పూర్ణావతి కూడా ఇక్కడే, పూర్ణావతి ద్రవ్యాలు కూడా అన్ని ఇక్కడే ఉంటాయి. భక్తులందరి చేత కూడా దాని మీద ముట్టించి ఆ ద్రవ్యాలు దాదాపు 108 రకాల ద్రవ్యాలు ఇప్పుడే రాత్రే సరి చేసుకుంటారు. ఎందుకంటే ఉదయం చాలా కష్టం అవుతుంది కాబట్టి ఆ ఘట్టాన్ని, పూర్ణావతి ఘట్టాన్ని, అద్భుతమైనటువంటి ఘట్టాన్ని దర్శనం చేయాలి. మా సాక్సాఫోన్ వాళ్ళు కానివ్వండి, మా సుబ్రహ్మణ్య కరణ్ కన్నా నేను మీకు ఏం చేయలేకపోతున్నానన్నా అని చెప్పేసి బెంగళూరు నుండి వాళ్ళు ప్రత్యేకంగా చండీ వాద్యాన్ని ఈరోజు నాకు సర్ప్రైజ్ గా ఇచ్చారు. అదేవిధంగా సనాతన ధర్మ బాల సంస్కరణ సమితి పిల్లలు కూడా వాళ్ళు కూడా రామ పరివారంగా, తర్వాత లలిత స్వరూపంగా వాళ్ళంతా కూడా పిల్లలంతా కూడా వచ్చి ఇక్కడ సేవ చేశారు. వాళ్ళందరికీ ఇక్కడ ఉన్నటువంటి మన తూముకుంటలు, మన పక్కన విలాస్ కానివ్వండి, తర్వాత మన రామభద్ర కుటుంబ సభ్యులు కానివ్వండి, పేరున ప్రతి ఒక్కరికి కూడా మనమంతా రామ కుటుంబం. మీరందరి ద్వారానే ఇంత వైభవంగా జరుగుతుంది. అందరికీ కూడా రామానుగ్రహ ప్రసాద సిద్ధిరస్తు. ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాల్సిందిగా ప్రార్థిస్తూ జై శ్రీరామ్. మా సౌండ్ సిస్టమ్ గణేష్ అన్న వారు ఉదయం నుండి తినలే, మేము తీసుకోలేదు ప్రసాదం, ఇద్దరం కలిసి తీసుకుందామని